నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ భారీ వైద్య శిబిరాన్ని నిర్వహించింది. న్యూయార్క్ లో జరిగిన ఈ హెల్త్ క్యాంప్ లో 10 మంది వైద్య నిపుణులు ఉచిత సేవలు అందించారు. మహిళలకు మమ్మోగ్రామ్స్ తీయడం సహా ప్రత్యేక వైద్య పరీక్షలు జరిగాయి. ఒబెసిటీ, షుగర్, బీపీ చెకప్స్ జరిగాయి. ప్రవాసాంధ్రులే కాకుండా నార్త్ ఇండియన్స్ కూడా వైద్య శిబిరానికి హాజరయ్యారని చెబుతున్నారు నిర్వాహకులు. వీరంతా న్యూయార్క్ ఆసామయి టెంపుల్లో నాట్స్ హెల్త్ క్యాంప్ కి వచ్చిన పేషెంట్లు. యోగా శిబిరంలో అందించిన రిలాక్సేషన్ టెక్నిక్స్ లో హాయిగా నవ్వడం ఒకటి. నాట్స్ ఆర్య సమాజ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో మహిళలకు మ్యామోగ్రఫీ నిర్వహించారు. బీపీ, షుగర్ టెస్టులు జరిగాయి. కార్డియాలజీ, నెఫ్రాలజీ నుంచి అనేక విభాగాల డాక్టర్లు వైద్య సేవలు అందించారు. ఒబెసిటీ ట్రీట్మెంట్ సలహాలకు ఈ క్యాంప్ కి పలువురు హాజరయ్యారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కొర్రపాటి పర్యవేక్షణలో శిబిరం దిగ్విజయంగా ముగిసింది. యోగాలో భాగంగా అందించిన బ్రీతింగ్, లాఫింగ్, రిలాక్సేషన్ టెక్నిక్స్ ని పేషెంట్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, ఇండియా అసోసియేషన్ ఆఫ్ లాంగ్ ఐలాండ్ రెండు ఆర్గనైజేషన్లో సంయుక్తంగా లోకల్ తెలుగు అసోసియేషన్ TLCతో కూడా కలిసి ఇవాళ హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. దానికి దాదాపుగా 70 నుంచి 80 మంది దాకా పేషెంట్లు రావటం, సగం మంది హిందీ మాట్లాడే పేషెంట్స్ కూడా వచ్చారు. 18 మంది డాక్టర్లు ఇవాళ ఇన్వాల్వ్ అయ్యి అందరినీ పేషెంట్లందరినీ చూశారు. ఇవాళ చాలా హెల్త్ క్యాంప్ బాగా జరిగిందని చెప్పుకోవాలి. అన్ని స్పెషాలిటీస్ వాళ్ళు రావడం, తర్వాత మ్యామోగ్రామ్స్ కూడా ఫ్రీగా మేము ఫ్లషింగ్ హాస్పిటల్తో మాట్లాడి వాళ్ళ ద్వారా చేయడం జరిగింది. ఇదంతా జరగడానికి కారణము డాక్టర్ మధు కొర్రపాటి గారు. మధు కొర్రపాటి గారి లీడర్షిప్ తరఫున, నాట్ ఓన్లీ నాట్స్ తరఫున బట్ ఆల్సో ఆర్పీ క్వీన్స్ లాంగ్ ఐలాండ్ TLC తరఫున 18 డాక్టర్స్ డిఫరెంట్ స్పెషాలిటీస్ వాళ్ళు ఈరోజు వచ్చి వాళ్ళ సేవలు అందించారు. దీని గురించి విభిన్న సంస్థలు ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్ ఐలాండ్ తో పాటు నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీతో పాటు కలిసి పార్ట్నర్షిప్ లో ఒక 6 ఆర్గనైజేషన్ జాయింట్లీ ఆర్గనైజ్ చేశారు. నాట్స్, ఇండియా అసోసియేషన్ ఆఫ్ లాంగ్ ఐలాండ్ ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ హెల్త్ క్యాంప్ కి ఆర్య సమాజ్ సహా పలు సంస్థలు సహకరించాయి. న్యూయార్క్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ప్రముఖ వైద్య నిపుణులు 18 మంది సేవలందించారు.